రాజకీయాల్లో ఆయన సెన్సేషన్. రాష్ట్ర పాలిటిక్స్ నుంచి జాతీయ వ్యవహారాల వరకు అవపోసన పట్టిన కమ్యూనిస్ట్ దిగ్గజం ఆయన. అలాగే సమకాలీన రాజకీయ వ్యవహారాలను నిలువెల్లా తూర్పార పట్టే నేతగా గుర్తింపు పొందిన ఆయనే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు. ఈరోజు మన ఆర్వీఆర్ టీవీ ముఖ్య అతిథి. నమస్తే సార్. నమస్తే. చాలా హ్యాపీ మీతో మాట్లాడడం ఈరోజు ఇంటర్వ్యూలో. సో పాలిటిక్స్ గురించి డిస్కస్ చేసే కన్నా ముందు మనం కొంచెం ఇండస్ట్రీ నుంచి అలా పాలిటిక్స్లోకి వెళ్దామా? ఓకే, ఏదన్నా మీరు పొలిటికల్గానే చెప్తారు. సో ఫస్ట్ రీసెంట్గా ఒక టాపిక్ అయితే బాగా ట్రెండ్ అయింది సార్ ఈ మధ్యకాలంలో. దట్ ఈజ్ శివాజీ. యాక్టర్ శివాజీ చేసిన కొన్ని కమెంట్స్, ఆడవాళ్ళ వస్త్రధారణ పైన కొన్ని కమెంట్స్ చేయడం. ఆయన స్టేజ్ పైన అంత పెద్ద మనిషి అయి ఉండి ఇండస్ట్రీలో అంత పెద్ద పేరు సంపాదించుకొని ఒక ఆడవాళ్ళ వస్త్రధారణ మీద అలాంటి కమెంట్స్ చేయడం కొంతమంది పాజిటివ్గా తీసుకున్నారు, కొంతమంది నెగిటివ్గా తీసుకున్నారు. ఎవరు ఎలా తీసుకున్నా కూడా నారాయణ గారు ఎలా తీసుకున్నారు అనేది మాకు ఇంపార్టెంట్. నేను కూడా ఫాలో అయినాను. ఆయన వాడిన భాష కొన్ని పదాలు బాగలేదు, కంటెంట్ ఒక విధంగా నాకు నచ్చింది, కానీ ఆయన వాడిన పదాలు బాగలేదు. దానిలో పార్షియల్ వరకే నేను సపోర్ట్ చేస్తాను, పూర్తిగా సపోర్ట్ చేయను. రెండోదంటే సరే, వస్త్రధారణ అంటే ఎవరి ఇష్టం వాళ్ళది. అవును, అందులో మెచ్యూర్ అయిన అమ్మాయిలు, పెద్ద అమ్మాయిలు వాళ్ళకి ఇష్టం వేసుకోవచ్చు. కాకపోతే ఎదుటి వాళ్ళ నుంచి రెస్పెక్ట్ ఉండే పద్ధతిలో కూడా ఉంటే మంచిదని ఒకటే కాన్సెప్ట్. అందులో ఆయన కొంచెం ఎక్కువ రియాక్ట్ అయ్యి ఎక్కువ మాట్లాడాడు. దాన్ని నేను సపోర్ట్ చేయను. చేయరు సార్. సో దానికి రియాక్ట్ అవుతూ చాలామంది ఆడవాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఎంతమంది ఆడవాళ్ళు మాట్లాడినప్పటికీ అనసూయ గారు రియాక్ట్ అవడం జనాలు కొంచెం ఎక్కువ పట్టించుకునే విషయం అని చెప్పొచ్చు. అనసూయ గారి రియాక్షన్స్ మీకు ఎలా అనిపించింది? నాకైతే ఫాలో కదా, ఫాలో గారా? అయితే చాలా మంది ఆడవాళ్ళు రియాక్ట్ అయ్యారు. మీరు ఆ మాటలు మీరు అస్సలు రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడారు అనేది మీ ఉద్దేశం అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం అమ్మాయిలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎలా ఉంటే సమాజానికి మంచిది అని మీకు అనిపిస్తూ ఉంటుంది? అదే ఇప్పుడు మన భారత సంస్కృతి మంది యూరోపియన్ కంట్రీస్ కావు. వెస్ట్రన్ కల్చర్స్కి అనుకరించాలని ప్రయత్నించినా కూడా అది అబ్బెట్టుగా ఉంటుంది. మన సాంప్రదాయాన్ని గౌరవించుకోవాలి. అదే సందర్భంలో మారుతున్నటువంటి వేష భాషలు కానీ ఫ్యాషన్స్ ఇవన్నీ కూడా ఆమోదించాల్సిందే. అది వ్యాంపింగ్ క్యారెక్టర్గా ఉండకూడదు, మంచి రెస్పెక్టబుల్ క్యారెక్టర్గా ఉంటే మంచిది. మంచి డ్రెస్ వేసుకోవచ్చు, తప్పేం లేదు. అది ఎక్స్పోజింగ్ పెడితే ఏమవుతుందంటే అది సినిమాలు సరిపోతుందేమో కానీ మామూలు లైఫ్లో అంత సరిపోదు. అందులో మన సమాజం ఇంకా అంత మెచ్యూర్ కాలేదు. దాని ప్రకారం మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం బస్సు ఎక్కినా, ట్రైన్లో ఎక్కినా, బజార్లో పోతున్నా, షాపింగ్ పోయినా కూడా దాన్ని ఆస్వాదించేటువంటి జనం తక్కువ ఉన్నారు. నీకు అమెరికాలో, యూరోప్ దేశాల్లో వాళ్ళేం పెద్ద పట్టించుకోరు, వీళ్ళు పట్టించుకుంటారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని బిహేవ్ చేయడం మంచిది. అయితే ఇచ్చేటువంటి సలహా కూడా మరి ఆయన వాడిన భాష మళ్ళీ తిరిగి చెప్పలేను, కానీ అలాంటి భాష వాడి ఉండకూడదు. కొన్ని మాటలు జారారు కదా. అవును. సో కమింగ్ టు పాలిటిక్స్, ఇప్పుడు మనకు తెలిసింది ఇప్పుడు మనకి టీడీపీ నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి పొలిటీషియన్ అయిన తర్వాత ఆయనవి మీకు ఎలా అనిపించినాయి? అంటే ఆయన చేసే పద్ధతులు కావచ్చు, ఆయన నెరవేరుస్తున్న కార్యాలు, ఇవన్నీ చూస్తుంటే ఆయన పొలిటీషియన్గా సెట్ అయ్యారా లేదా అనేవి మీ అభిప్రాయం ఏముంటుంది దానిపై? ఆయన గురించి చెప్పాలంటే ఆయన స్టార్టింగ్ నుంచి నాకు తెలుసు కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. ఆయన మొట్టమొదట ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేవాడు, కొంచెం విప్లవ భావాలతో ఉండేవాడు. సాహిత్యం అట్లాగే ఉండేది. చౌకవీర ఫ్యాన్. ఆయన చెగోలు డ్రెస్ వేసుకొని తిరిగేవాడు. అలాగా లెఫ్ట్కి అతను ఒక సింబల్ కనిపించాడు. తర్వాత ఆయన రాజకీయాలకు వచ్చాడు. రాజకీయాలకు వచ్చిన తర్వాత సడన్గా ఆ చొక్కా తీసాడు, బారేశాడు. చెగోలు డ్రెస్ బారేశాడు. అదేం చేసి తెలియదు. ఆయన చివరి ఇప్పుడు సనాతన ధర్మాన్ని పుణ్యపుచ్చుకున్నాడు. ఆయన వేషం మార్చేశాడు, బొట్లు మార్చేశాడు. అది ఆయన సొంత విషయం, దానికి కూడా కాదన్నా. భావాలు మార్చుకున్నా నేనే తప్పట్లే. ఆనాడు చెగోలు శిష్యుడు, ఈయన సనాతన ధర్మం శిష్యుడు, అది ఆయన ఇష్టం. కానీ ఆయన రాజకీయాలు చేరి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కాన్స్టిట్యూషన్ హెడ్. మన రాజ్యాంగంలో సెక్యులర్ క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి లౌకిక వ్యవస్థ ఉన్నటువంటి రాజ్యాంగం. అటువంటి దానికి రిప్రజెంటేటివ్ ఉన్నాడు. ఈ కాషాయ డ్రెస్ వేసుకున్న తర్వాత సనాతన ధర్మాన్ని ప్రీచ్ చేస్తున్నప్పుడు సనాతన ధర్మం చాలా ప్రమాదకరమైనటువంటి అసహ్యకరమైన సిద్ధాంతం. అది నీకు ఒకటి మాటలు చెప్పాలంటే, సనాతన ధర్మం పాటించేవాళ్ళు
భర్త చనిపోతే భార్యను కూడా ఆ చిది మంట మీద తగలబెట్టాలి. అది కాన్సెప్ట్. భర్త ఎంత ఎదవ పని చేసినా దుర్మంత త్రాసుడైనా ఆయన కాళ్ళ ముందేనే పడి ఉండాలి భార్య. ఆమె వ్యతిరేకించకూడదు. వ్యతిరేకిస్తే నరకానికి పోతుంది. అట్లాంటివి చాలా ఉన్నాయి. అంత ఘోరమైనటువంటి సిద్ధాంతం కూడుకున్న సనాతన ధర్మాన్ని ఈయన పుణికి పుచ్చుకొని ఆయన ఇక్కడే కాకుండా తమిళనాడు అని చోట తిరిగి సనాతన ధర్మాన్ని మాట్లాడుతున్నాడు. అది ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? తన కోసం అమ్ముతున్నాను నేను అనుకోను. ఆయన కేంద్రంలో బీజేపీ వాళ్ళని, ఆర్ఎస్ వాళ్ళని వాళ్ళ యొక్క మన్నలను పొందడానికి వేసే వేషం కనిపిస్తుంది. ఇంకా సినిమా వాళ్ళు కదా, ఏ వేషం వేయగలరు. ధృతరాష్ట్ర వేషం వేయగలడు, దుర్యోధన వేషం వేయగలడు. ఒకే మనిషి ఎన్టీ రామారావు రావణాసుడు వేషం వేశాడు, యమధర్మరాజు వేషం వేశాడు. అట్లా రాముడు పాత్ర పోషించాడు, అట్లా పోషించాడు. అది వేరు. ఈయన అదే పద్ధతిలోనే వేషం మార్చి, భాష మార్చి ఏదో ప్రసన్నం కోసం ట్రై చేస్తున్నాడు. చేసుకో, నాకు అభ్యంతరంలా. అప్పుడు రాజకీయం ఉండబాకు. నువ్వు రాజకీయం ఉండదలుచుకుంటే దాన్ని మానుకో, అదే ఉండదలుచుకుంటే దీన్ని రాజీనామా చేసి ఆ పని చేసుకో అనేది నా కోరిక. అదే నేను ప్రకటించాను కూడా. దాని మీద మీరు చాలా మంది కోపం వచ్చింది. వచ్చినా నేనేం మారను. మారింది వాళ్ళు, మరి నేను మారలేదు. నా మీద కోపం వచ్చింది నేనేం చేస్తాను? మరి మరీ ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటే వస్తుంది కదా సార్. ఉన్నది నువ్వు చెప్పబోయేటమ్మా. ఇప్పుడు నీకు ఎదురు నువ్వు చెప్పకపోతే నువ్వు వెళ్తా ఉంటే వెనకాల చెప్పాలనా? వెనకాల చెప్పుకునే ముందు చెప్పడం మంచిది. అవును. నీవు ఇష్టపడితే నేను ఇష్టపడితే తిట్టుకోబో. నా అభిప్రాయం అది. నేను ఫ్రాంక్ అని తెలుసుకున్నాను. అదే మనిషి దగ్గర నువ్వు చాలా మంచి అని చెప్పి మాట్లాడి, నువ్వు చాలా ఉన్నావు, బాగున్నావు, ఆనందంగా ఉన్నావు అని చెప్పి అడవగా ఇది మోకట్లను చూడు అని అంటే ఎట్లా ఉంటుంది? అది కుదరదు. ఓకే. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ విషయంలో పవన్ కళ్యాణ్ గారు బెటరా, లేకపోతే వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు బెటరా అంటే మీ ఒపీనియన్ దానిపైన? అట్ట పోల్చుకోలేము, కానీ ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకటని చెప్పాలి. ఆయనకు మంచి ప్రజాదరణ వచ్చింది చిరంజీవికి. ఆయన రాజకీయాలు రావడానికి నేను కూడా కారణం, ప్రోత్సహించాను, దగ్గర నుండి మాట్లాడాను, తీసుకొచ్చాము. అయితే ఆయన అనుకున్నంత ఎఫెక్టివ్గా నడవలేకపోయాడు. అందువల్ల ఆయనకి 18 సీట్లు వచ్చినా 73 లక్షల ఓట్లు వచ్చినాయి. అది మంచి ఫలితాలు. దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన మైనస్ అయింది అనుకోవచ్చు. మైనస్ కాదు, ఆయన స్టామినా తగ్గిపోయింది. ప్రతిపక్షం అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యేలు తీసేసుకుంటున్నాడు, వీలు కావడం లేదు. రాజకీయాలు రాత్రి బౌళ్ళు పనిచేయాలి. సినిమాలంటే టైం ప్రకారం చూసి షూటింగ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఇది 24 గంటల పని ఉంటుంది. ఆయన వల్ల కాలేదు. చివరికి ఆయన నాకే చెప్పాడు, నాకు స్టామినా నా వల్ల కాదు, దీన్ని మెర్జ్ చేస్తాను అన్నాడు. నేను నీ షాపు నువ్వు పెట్టుకో, అంటే నీ పార్టీ అట్లా పెట్టుకో, ఎమ్మెల్యే పోతే పోతాను అంటే నేను తట్టుకోలేను అన్నాడు. వెళ్ళిపోయాడు. అది ఆయనకి మంచి ప్రజలు మద్దతు ఇచ్చినా కూడా నిలబెట్టుకోలేకపోయాడు. అది పవన్ కళ్యాణ్ వచ్చేకాడికి ఆయన రాజకీయాలు వచ్చాడు, పోటీ చేశాడు, ఆయన కూడా ఓడిపోయాడు. ఒక్క ఎమ్మెల్యే తప్ప ఎవరికి వెళ్ళలే. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు, ఆయన నిలబడ్డాడు రాజకీయాలలో. అందువల్ల డిఫరెన్స్ ఏంటి? ఓడిపోయి నిలబడ్డాడు. ఆయనకి చాలా టైం పట్టింది కదా సార్. కానీ ఎవరికి? వాళ్ళ తమ్ముడికి నిలబడడానికి చాలా టైం పట్టింది కదా. అది వేరు. చాలా టైం అంటే ఆయన చిరంజీవి అప్పుడు వద్దాం అనుకున్నాడు. చిరంజీవి ఆయన ఫసలేక దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళి మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమం ఉండిపోయాడు. మళ్ళీ ఒకసారి పార్టీ పెట్టుకున్నాడు. పార్టీ పెట్టుకుని పోటీ చేశాడు. ఓడిపోయినా కూడా నిలబడ్డాడు. అంతవరకు పాజిటివ్ పాయింట్స్ ఇది. అయితే ఆ తర్వాత రాజకీయాలు వచ్చి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మొత్తం మార్చేశాడు. లెఫ్ట్ వింగ్ భాష మారిపోయింది. సో దాని విరుద్ధమైనటువంటి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించుకున్నాడు. ఆయన ముందు చాలా వాగ్దానం చేశాడు. విశాఖ స్త్రీల గురించి, ఆడవాళ్ళ అత్యాచారాల గురించి చాలా మాట్లాడాడు. ఇప్పుడు ఏం మాట్లాడలే? ఇది ఉన్నావు రేపు కేసు వాళ్ళకి విడుదల చేస్తూ ఉంటే వాళ్ళ గురించి ఏం మాట్లాడు? డేరా బాబు ఎన్ని హత్యలు చేస్తే వాడికి బెయిల్ ఇస్తూ ఉంటే వాడిని ఏం మాట్లాడరు? మహిళలపైన హత్య జరుగుతుంది, జోలికి పోడు. అంతకుముందు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అనుసరించిన విధానాలకు వ్యతిరేకించిన వాడు ఇప్పుడు దాన్ని ఏం మాట్లాడడం లేదు. అందుకే మొత్తం మారిపోయింది. సరే, ఇది మారిపోయినా మీ ఇష్టం, ఎందుకంటే రాజకీయాలు మార్చుకుంటాడు, ఏది చేస్తారు. కానీ భావాల్ని, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విధానాల్ని అవలంబించేటప్పుడు మీరు రాజకీయాలు ఉండడానికి వీల్లేదు. నువ్వు బయట పని చేసుకో. చాలామంది ఉన్నారు కదా స్వాములు పూజలు చేసుకుంటా, కానీ ఆ విధంగా ఉండు. అంతేగాని ద్వంద్వ ప్రమాణాలు రాజకీయాల్లో కుదరదు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నాడు. మీ ఒపీనియన్ ఇది?
నమ్మకం చెప్తాను. మీరు సనాతన ధర్మం నమ్మితే నమ్మండి, నేను నా అభ్యంతరం పెట్టను. కానీ రాజకీయాలు వద్దు, రాజీనామా చేసి రాజకీయం ఉండదలుచుకుంటే సనాతన ధర్మం గురించి మాట్లాడబాక. ఇప్పుడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు ఓటేసి గెలిపించుకున్న వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగాలనుకుంటే సార్, ఒకవేళ మీరన్నారు ఆయన ఇచ్చిన మాటలేవి నెరవేర్చట్లేదు అని చెప్పి. బట్ ఇప్పుడే గెలిచారు కాబట్టి కాస్త టైం పడుతుందేమో. నేను అంటే అది చెప్పలే. నీకు ఉదాహరణకి విశాఖ స్టీల్ గురించి నాకు మాట్లాడినాడు, బల్ల గుద్ది మాట్లాడినాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడా? బెల్లగుంట ఇలా ఉన్నాడు. విశాఖపట్నంలో ఉన్న 700 కోట్ల రూపాయల విలువైన అపార్ట్మెంట్స్ కట్టుబడి దాన్ని ఆపిచ్చేసాడు. మళ్ళీ ఇప్పుడు కట్టుకుంటున్నారు. ఏమైంది? అట్లాగే అనేక అంశాల పైన అదే ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టలేకపోయాడు. కొత్తవి కనిపెట్టడం కాదు, నిలబెట్టలేకపోయాడు. కామ్ అయిపోయాడు. బెల్లగుంట రాయిలాగా అయిపోయాడు. ఇంకా చాలా చెప్పచ్చు విషయాలు. అంత అవసరం లేదు, 1-2 పెడితే చాలు కదా. చెప్పండి సార్, పర్లేదు. పర్వాలేదు, చాలు 1-2 ఎగ్జాంపుల్ చాలు. సో ఇంకా మీరు చెప్తే ఇంకా అలా చెప్పుకుంటూనే వెళ్ళిపోతారేమో నాకు తెలుసు. సో అది పక్కన పెడితే సార్, వాళ్ళ అన్నయ్యకి ఇతనికి పక్కన చూసుకుంటే పాలిటిక్స్ ప్రకారం కాకుండా మూవీ ప్రకారం, ఇండస్ట్రీ ప్రకారం చూసుకుంటే హీరోగా మీరు ఎవరికి ఓటేస్తారు? ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. చిరంజీవి గారు కోకోకోలా అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉన్నాడు. నేను ఒకసారి లెటర్ రాశాను, పిల్లలకు కోకోకోలా అడ్వర్టైజ్ చేస్తున్నావు, వాళ్ళు దాన్ని తాగుతున్నారు. నేనే బాండ్ల మీద కాచి చూశాను, అది తారులాగా వస్తూ ఉంది, అది మంచిది కాదు, దాన్ని ఆపేయండి. మీరు ఆపకపోతే November 14 చిల్డ్రన్ డే సందర్భంగా మీ ఇంటి ముందర పిల్లలు తీసుకుని ఊరేగిస్తానని చెప్పేసి లెటర్ రాశాను. అది ప్రెస్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళ అల్లు అరవింద్ గారు ఫోన్ చేశారు. ఏంటన్నా అయితే మాట్లాడే ఎట్లా అన్నాడు. అవును కదా, పిల్లల్ని చెడగొడుతున్నారు, చిరంజీవి అంటే మంచి ఇమేజ్ ఉంది కదా, ఆ ప్రకారం వీళ్ళు కోకోకోలా లేకుండా ఆనందంగా కూర్చుంటే చెడిపోతుంది కదా అంటే, దానిలో వచ్చే డబ్బులు మేము తీసుకోవడం లేదు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇస్తున్నాం మేము అన్నాడు. అంటే ఇక్కడ రక్తం చెడగొట్టడం ఎందుకు, ఆ డబ్బులు తీసిన రక్తం బ్లడ్ బ్యాంక్ వేయడం ఎందుకు, అడుస్తొక్కడైనా కాలు కడగనేలా అన్న. సరే 3 months 6 months టైం అడిగాడు. ఓకే అన్నాం. ఆ తర్వాత ఆయన ఆపేశాడు. ఆ రోజు ఈ రోజు దాకా అడ్వైజ్ లేదు. అది చిరంజీవి గారి గొప్పతనం. ఒకసారి మాట ఇచ్చిన నిలబడ్డాడు. ఆదాయ వస్తువులు పోగొట్టుకున్నాడు. సరే ఆదాయం వేరే వాళ్ళు రావచ్చు, అది వేరు. అడ్వైజ్ వదులుకున్నాడు కదా. అది ఒక విధంగా చెప్పిన మాటని నిలబెట్టుకునే వ్యక్తిగా ఆయన చూస్తున్నాం. చెప్పిన మాటని నిలబెట్టుకోలేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. సార్, ఐబొమ్మ రవికి మొన్న జరిగిన ఇన్సిడెంట్ అదంతా చూసారు కదా సార్, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద మీరు ఏం చెప్తారు? ఐబొమ్మ రవి ఎట్ట పుట్టాడమ్మా? ఎవరిన పుట్టగానే క్రిమినల్గా పుడతారా? పుట్టగా నక్సలైట్గా పుడతారా? దొంగ పుడతారా? పుట్టరు కదా, మా ఊళ్ళకి పుడతారు. ఈ సమాజమే కొన్ని అన్యవర్గ ధోరణుల ద్వారా కొంతమంది పుడుతున్నారు. ఈ వ్యవస్థీకృతమైన లోపం ఇది. ఈ వ్యవస్థీకృత లోపంలో మీరు చేసే తప్పుల వల్ల ఇటు పుడుతున్నారు. దీనికి నేను అదన్నీ చెప్పక్కర్లా, నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. హిడ్మా అన్నారు కదా సార్, దాని గురించి ఏం చెప్తారు? చెప్తున్నా, అంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను దృష్టిలో పెట్టుకుని కొన్ని పుడతారు అట్లా. ఇప్పుడు హిడ్మా ఎట్ట పుట్టాడు? నక్సలైట్ నుంచి వచ్చాడు. నక్సలైట్ ఎట్లా పుట్టారు? ఇవి చేసేటువంటి అనేక ఘోరమైన సంపన్నులకు అప్పగిచ్చి గిరిజనులు పేదవాళ్ళకి అన్యాయం చేస్తూ ఉంటే ఆ వ్యవస్థ నుంచి హిడ్మా పుట్టాడు. అంతేగాని హిడ్మా పుట్టగానే పెద్ద కత్తులు కటాలు తీసుకొని తుపాకులు తీసుకుని పుట్టలే. ఆయన సామాన్య వాళ్ళ తల్లి ఇంకా బట్టలు సరిగా సగం వేసుకుని ఉందామె పాపం తల్లి, అందుకు పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు మామూలుగా పుట్టాడు. వ్యవస్థలో ఉన్నటువంటి ఆకృత్యాన్ని చూసినప్పుడు ఆయన నక్సలైట్గా మారాడు. అంటే ఐబొమ్మ రవి పరిస్థితులు అదే. ఐబొమ్మ రవి ఏమన్నా పుట్టగానే వాడు సాఫ్ట్వేర్ దొంగ పుట్టాడా? మీరు చేస్తున్న పనులు ఏంటి? ఒక సినిమా 500 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళు సినిమాలు చేస్తారు. ఆ సినిమా తీస్తే దాన్ని రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంటు ప్రోత్సాహంగా రేట్లు పెంచుకోమని చెప్తారు. వాడు విలాసవంతం కోసం లాభాల కోసం సినిమాలు తీస్తే మీరు రేట్లు అయ్యో మీరు ఎక్కువ ఖర్చు పెట్టేశారు పాపం అని చెప్పేసి అని వాళ్ళు డబ్బులు పెంచడం మొదలు పెడితే నువ్వు సినిమా థియేటర్కి పోతే 1000 రూపాయలు అవుతుంది ఖర్చు. నువ్వు పిల్లల్ని తీసుకెళ్తే ఇంకా ఎక్కువ అవుతుంది. పిల్లలు ఏమంటారు, నాకు అది కావాలా ఇది కావాలి అడుగుతారు. ఏది తీసుకున్నా కూడా ఎక్కువే. మమ్మల్ని నీళ్ళు కూడా లోపల తీసుకోనిరు, స్నాక్స్ తెచ్చుకోనిరు, అంత వాడి దగ్గర కొనుక్కోవాలి. వాడి దగ్గర కొనుక్కుంటే 4 రెట్లు 5 రెట్లు కార్న్ ఫ్లాక్స్ తీసుకోవాలంటే కూడా 500-600 అవుతుంటే ఏం చేస్తారు? ఒక ఫ్యామిలీ పోతే కనీసం 2000 రూపాయలు ఖర్చు అవుతుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎంత చేస్తూ ఉంటే అప్పుడు ఐబొమ్మ పుట్టాడు. వాడు ఒక సాఫ్ట్వేర్ కనుక్కున్నాడు.
కనుక్కొని వాడు రిలీజ్ చేసేటప్పుడు దాని నుంచి బయట పైరసీ పెడుతున్నాడు. ఆ టీవీలో వచ్చేస్తున్నాయి. అరే ఇది బాగుంది హాయిగా ఉంది, నేను కూడా చూసాను సినిమా పట్టుకుని. ఎందుకంటే ఇంట్లో కూర్చొని సినిమా థియేటర్కి పోతే అంటే 700 అవుతుంది. అందులో సృష్టించింది ఎవరు? మీరు. ఫ్యాన్స్ అంటే చెప్తున్నా, ఊరికి వచ్చే సినిమా వదిలిపెట్టి థియేటర్కి పోతాం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని, ఇంట్లో టీవీ పెట్టుకొని. ఇప్పుడు అది తప్పైనా ఎవరు సృష్టించారు దీన్ని? ఒకటి. రెండవది, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నటువంటి లోపాలు ఎంత ఉన్నా ఆయన పట్టుకేసి లోపలేశారు. పైరసీ ఆపేశామని చెప్పారు. ఆయన జైల్లోనే ఉన్నాడు. అఖండ సినిమా వస్తే మళ్ళీ వచ్చేసింది, సినిమా వచ్చేసి పైరసీలో వాడు జైల్లో ఉన్నాడు. ఇవి వస్తున్నాయి. ఎట్లా వచ్చినాయి? కాబట్టి ఐ బొమ్మని పట్టుకున్నా 1000 మంది ఐ బొమ్మలు పుడతారు, ఐరవీలు పుడతారు. ఎందుకు పుడతారంటే నువ్వు వ్యవస్థీకృత లోపం. ఒక యజమానికి 70 థియేటర్లు సొంతంగా ఉంటాయి. వాళ్ళ కొడుకు హీరో, వాళ్ళ కూతురు హీరోయిన్, ప్రొడ్యూసర్ వాళ్ళే, దర్శకులు వారే, నిర్మాతలు వారే, మొత్తం వాళ్ళదే. ఈ మామూలు సినిమా వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు, గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఇది ఎక్కడ అన్యాయం? ఈ అన్యాయాల నుంచి పుట్టినవాడే ఐ బొమ్మ రవి. ఇది ఆపండి, అది ఆగుతుంది. సినిమా జనానికి సినిమాకి దగ్గరగా ఉండాలి. థియేటర్లో పోయి ఆనందంగా చూసుకునేటువంటి వాతావరణం ఉండాలి. ఎవరు పోగలుగుతారని ఇప్పుడు నీళ్లు కావాలంటే తీసుకుని లోపలికి లేదు, అలా చేయరు. ఆడుకుంటే చెక్ చేసి పంపిస్తారు, బయట పడేసి వెళ్ళిపో అంతే. అందువల్ల ఇంత ఆకృత్యాలకు మీరు సలహా లైసెన్స్ ఇచ్చేసి ఐ బొమ్మ రవిని పట్టుకుంటాం, వాడిని ఊరేయండి అంటాడు. ఎవరు ఊరేయాలా? ఐ బొమ్మ రవిని ఊరేయాలనా? ఈ దౌర్జన్యం, ఈ మాఫియా, సినిమా మాఫియా గ్యాంగ్ ఊరేయాలనా? సినిమా మాఫియా గ్యాంగ్ ఊరేయాలా? ప్రజల మద్దతు కూడా రవి వైపే ఉంది. అవును, నేనే ఆశ్చర్యపోయినా. ఇప్పుడైతే సపోర్ట్ వస్తుంది. ఈజ్ బికమ్ హీరో. అసలు జనాలే విడిపించేస్తారేమో అనుకున్నాను నేనైతే రవిని. కానీ మొన్న రీసెంట్ గా రవి కూడా నేను కోర్టులోకే వచ్చి మాట్లాడతాను, నేనేం తప్పు చేశాను, అసలు నా పేరు ఇదే అయ్యి ఉండదు, శిక్ష పడదమ్మా, నేను రాసిస్తాడు కావాలంటే అతను శిక్ష పడదు, అవకాశం లేదు. అట్లా జైల్లో పెట్టి అరెస్ట్ చేయాల్సింది తప్ప తనేం చేయలేరు. ఈ చట్టాలు ఏం జోలికేం పోవు. ఒక పోలీస్ అధికారి చెప్పాడు, ఇటంటే ఈ ఐపౌన్లకు 100 మంది పుడతారని చెప్పాడు. పోలీస్ ఆఫీసర్ చెప్పాడు. అంటే మన లోపాలని అటువైపు నడుస్తూ ఉన్నాయి. అవును. అంటే ఇప్పుడు శిక్ష కూడా ఎన్నాళ్ళు ఉండొచ్చు అంటారు ఆయనకి? ఇప్పుడు మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత శిక్ష ఏముంది? శిక్ష కోర్టుకు సంబంధం లేదు. వాడి పట్ల జైలు ఏమిటి వేయడమే. కోర్టులు కూడా ఏమవుతున్నాయి చెప్పండి. ఇప్పుడు ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తున్నారు? ఇప్పుడు జైలు శిక్ష వేస్తే రేపు చేసేవాడికి బెయిల్ ఏమని కోర్టు చేస్తుంది. ఇవన్నీ కోర్టులు కూడా అంత నిజాయితీగా లేవు, మసిపూసి పోసుకుంటున్నాయి. కాబట్టి ఏం అవసరం లేదు, జైల్లో పడేసి పెడతాడు. శిక్ష చట్టాల గట్ట ఏం అవసరం లేదు. వాళ్ళు అనుకుంటే ఇప్పుడు, లేకపోతే అతను ఉన్నాడు ఖలీద్ విద్యార్థి నాయకుడు, అమెరికా కూడా సపోర్ట్ చేశారు పాపం అండి. వాడు ఏం తప్పులు చేశాడు? వాడు ఏం ప్రూవ్ అయింది? మళ్ళీ జైల్లో ఎందుకు పెట్టారు? విడుదల చేస్తే కూడా మళ్ళీ జైల్లో పెడుతున్నారు. అందులో వీళ్ళకేం లెక్కలే, చట్టాల గిట్టాలు లెక్కలే. ఏది తెలుసుకుంటే లోపల ఎంత లోపల లేదంటే ఇప్పుడు జగన్ 11 ఏళ్ళకి బయటే ఉన్నాడు. ఆయన ఏం చేశారు? వాళ్ళకి దయాదాచండాలు ఉంటే బయట ఉంటారు, లేకుంటే జైల్లో ఉంటారు. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ది డే. సార్, తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ గారి సభలో కొంతమంది చనిపోతే సిబిఐ దానికి నోటీసులను జారీ చేసింది. ఆ సిచ్యువేషన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళకు తగిన జాగ్రత్త వాళ్ళు తీసుకోవాలి. ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. ప్రభుత్వం మేము ట్రై చేసే ఉంటారు, కానీ అతను లేదంటాడు. ఏదైనా కానీ మొత్తం స్టాంపింగ్ జరిగిపోయింది. అంతమంది చనిపోయారు, 20-30 మంది చనిపోయారు. అంతమంది హైదరాబాద్ సినిమా థియేటర్ కాడ కూడా అల్లు అర్జున్ అట్లే పుష్ప దానికి చనిపోయాడు. వాడు ఇంతవరకు కూడా కోమలో ఉన్నాడు పాపం. ఇదంతా దుశ్చర్యలు. ఆ విధంగా పర్మిషన్ చేయడం కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు ఈ విజయ్ని బీజేపీ పార్టీలోకి తెచ్చుకోవడానికి ఇది ఒక స్ట్రాటజీ అని అనుకోవచ్చా? ఇది తమిళనాడు, కేరళ ఆ 2 రాష్ట్రాలని బీజేపీ చేసుకొని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ గవర్నర్స్ ద్వారా ఆ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు తమిళనాడుకి వచ్చేకాడికి డిఎంకే ఫ్రంట్ స్ట్రాంగ్ అయ్యింది. డిఎంకే, కాంగ్రెస్, సిపిఐ కలిసి బాగా స్ట్రాంగ్ అయ్యింది. దాన్ని ఓడించడానికి అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఆ ప్రయోగంలో ఇది కూడా ఒక ప్రయోగం, విజయ్ కూడా ఒక ప్రయోగం. చివరికి వచ్చేకాడికి ఏమో చూడాలి. ఇప్పుడు కేరళలో కూడా బీజేపీ మెల్లమెల్లగా కొంచెం పట్టు సాధిస్తున్నట్టుంది. ఉంటుంది. ఇప్పుడు ఆడ కూడా ఏంటంటే ఈ కమ్యూనల్ రెచ్చగొడుతున్నారు. ఆడ క్రిస్టియన్స్ మెజారిటీ ఉంటారు. ఇప్పుడు హిందూస్ని రెచ్చగొడుతున్నారు.
అయ్యప్పని అడ్డం పెట్టుకున్నాడు, దేవుళ్ళని ఉపయోగిస్తున్నారు. దెయ్యాలని దేవుళ్ళని ఉపయోగించుకొని ప్రజల సెంటిమెంట్ వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్న మాట వాస్తవమే. అది కొంత ఓటింగ్ స్ట్రెంగ్త్ పెరగచ్చేమో కానీ గవర్నమెంట్కి రాలేదు. అమరావతి రైతులకి మద్దతుగా సిపిఐ ఎలాంటి పోరాటం చేయబోతుంది? అమరావతి ఇష్యూ పైన జగన్మోహన్ రెడ్డి తీసుకున్న వైఖరి, టీడీపీ మళ్ళా అధికారం రావడానికి అమరావతి మహిళలే ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని గెలిపించడానికి కారణం కూడా సగం రీజన్ జగన్. ఆయన ఆపేశాడు. అది కావాల్సి ఏంటంటే దాని పట్టికి ఆయన వదిలిపెట్టుంటే కూడా డెవలప్ అయింది. కానీ దాన్ని అడ్డం కొట్టి 3 రాజధానులు చెప్పేసి ఎందుకు అని అడగాల్సినటువంటిది మార్క్సిస్ట్ సిద్ధాంతం ఉంటుంది. సీఎం జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అంటే ఏం చెప్తారు సార్? జగన్ గురించి మాట్లాడతారు కాబట్టి ఆయన రాజకీయాలు వేరు, అది ఒక నియంత్రిత రాజకీయాలు. ఈ పార్టీ ఎక్స్ సీఎం జగన్తో ఏమన్నా కలిసే అవకాశం ఉందా? మా పార్టీ మాతోనే ఉంటుంది, ప్రజలతో ఉంటాం.